రాజమౌళి నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఒక సంచలనమైనటువంటి నిజాన్ని ఒప్పుకున్నారు. కుల అహంకారంతో మా కుటుంబం ఉండేది. మా తాతలందరూ కూడా కుల అహంకారంతో ఉండేవాళ్ళు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు దళిత కులానికి చెందిన వ్యక్తి. మా నాన్నగారు అతనికి హెల్ప్ కూడా చేశాడు. నాతో పాటు మంచిగా చదివేవాడు. ఎస్ఎస్సిలో తనకి హెల్ప్ కూడా చేశాడు. ఆర్థిక సహాయం కూడా చేశాడు. కానీ మా తాతలు విపరీతంగా కుల అహంకారంతో ఉండేవాళ్ళు. ఎంతో మందిని హింసించారు. కాబట్టి ఆ తప్పులో నాకు భాగం ఉంది, నా కుటుంబానికి భాగం ఉంది. ఎందుకంటే వారి ఆస్తులు మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఆ తప్పులో మాకు భాగం ఉంది. కాబట్టి మమ్మల్ని క్షమించండి అంటూ విజయేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ యొక్క విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అలాంటి కులాహంకారం కేవలం అప్పుడు తాతల ముత్తాతలే కాదు, ఇప్పుడు మనం కూడా చాలా మందిని చూస్తున్నాం. మన కుటుంబంలోనే చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ కుల అహంకారం లేదనుకుంటే ఈ కుల వివక్షని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టాలి, సమానంగా తీసుకురావాలి. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే అది మన స్కూల్ వ్యవస్థలోనే ఉంది. పాఠశాల విద్యార్థుల నుంచే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే అవ్వదు. అక్కడి నుంచే మొదలవుద్ది. నీదే క్యాస్ట్రా, నీదే క్యాస్ట్రా, నీదే క్యాస్ట్. ఇక సినిమాల్లో కూడా దాన్ని సపరేట్గా చూపిస్తున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని సినిమాలో చూపిస్తేనే కులం యొక్క వివక్ష గురించి కూడా వాళ్ళు బాగా చూపిస్తున్నారు. దానివల్ల మీ కులం అంటే ఇదే, మా కులం అంటే ఇదే అన్న విధంగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పుడు కులం తీసేస్తే రిజర్వేషన్ పోతాయి. రిజర్వేషన్ పోతే ఇక మొత్తం గందరగోళం ఏర్పడుతుంది. ఇది ఒకదానితో ఒక లింక్ అయి ఉన్నటువంటి విషయం. కనీసం మనలో కూడా మార్పు రావాలి. సరే, ఇదంతా ఒక పెద్ద ఇది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం 5Gలో ఉన్నాం కాబట్టి ఈ కులాన్ని వదిలేయాలి ఇక నుంచి అయినా సరే.